సో మీలో ఎవరైనా సరే నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు నాకు జాబ్ సెక్యూరిటీ ఉండేది అండ్ సేఫ్ ఉండే ఐటీ జాబ్ ఏదైనా ఉంటే అది నేర్చుకొని నేను సస్టైన్ అవ్వగలను, సర్వైవ్ అవ్వగలను అని అనుకుంటే మాత్రం నేను ఒక 3 ఐటీ జాబ్స్ అయితే చెప్తా అండి. ఇవి మీకు నెక్స్ట్ 10 ఇయర్స్ అయితే అసలు ఎలాంటి డోకా అయితే ఉండదని. మరి అలాంటి ఐటీ జాబ్స్కి ఏంటంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఓకే. సో టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుంది. మరి ఏంటివి ఆ ఐటీ టెక్నాలజీస్ ఆర్ ఐటీ కోర్స్ అంటే ఫస్ట్ది ఏంటంటే డేటా ఇంజనీర్ అండి. ఎందుకు డేటా ఇంజనీరు ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ వరకు ఉంటాయంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే అన్నీ వింటూనే ఉన్నారు సోషల్ మీడియాలో కానీ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ ఆర్టికల్స్లో కానీ లైక్ ఏఐ ఇంజనీర్ ఆర్ జెన్ ఏఐ ఇంజనీర్ అని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వాలంటే కన్ఫామ్గా డేటా అంటే క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ డేటా మనకి ఉండాలి. సో అలాగా ఒక డేటాని పైప్లైన్స్ క్రియేట్ చేసి బిల్డ్ చేసి డేటాని క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి అండ్ స్టోర్ చేసే స్కిల్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే డేటా ఇంజనీర్ ప్రొఫెషనల్స్ దగ్గర ఉంటాయి. సో అందువల్ల ప్రతి ఆర్గనైజేషను ఫస్ట్ హైర్ చేసుకునేది బిఫోర్ హైరింగ్ ద ఏఐ సైంటిస్ట్ డేటా ఇంజనీర్ ప్రొఫెషనల్స్ హైర్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా అనేది అవైలబుల్ వస్తుంటుంది. అది సర్వర్స్ నుంచి రావచ్చు, క్లౌడ్ నుంచి రావచ్చు, ఆర్ ప్రెమిసెస్ నుంచి రావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా వాళ్ళకి రా డేటా అనేది వస్తుంటుంది. ఆర్ రా డేటాని సో వీళ్ళు క్లీన్ చేయటం, డేటా ఇంజనీర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాన్ని క్లీన్ చేయడం అంటే పైప్లైన్ బిల్డ్ చేయడం. ఓకే. డేటాని క్లీన్ చేయటం అండ్ దాన్ని ఆర్గనైజ్ చేయటం ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్గా అండ్ దెన్ దాన్ని స్టోర్ చేయటం. ఓకే. ఇలాంటి పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి డేటా ఇంజనీర్ ప్రొఫెషనల్స్ అవసరం అవుతుంటారు. సో మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎస్క్యూఎల్ మెయిన్గా కావాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా ఏదైనా ఒక క్లౌడ్ రిలేటెడ్ స్కిల్స్, అది ఏదర్ ఏడబ్ల్యూఎస్ అజూర్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ, ఆర్ జీసీపీ అయినా సరే. ఓకే. బట్ మన ఇండియాలో ఎక్కువగా అజూర్ మీద ఎక్కువగా ఓపెనింగ్స్ అనేది ఉంటున్నాయి. ఓకే. అండ్ ఏడబ్ల్యూఎస్ కూడా. అండ్ ఫర్దర్గా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇన్ కేస్ మీరు అజూర్ డేటా ఇంజనీర్ సెలెక్ట్ చేసుకుంటే ఏడిఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ సినామ్స్ అని ఈ స్కిల్స్ మ్యాండేటరీ. అండ్ వీటితో పాటు ఎయిర్ ఫ్లో అని అండ్ స్పార్క్ అని ఈ స్కిల్స్ మ్యాండేటరీ అండి. స్పార్క్ మ్యాండేటరీ. ఓకే. సో ఇలాగా మీరు ఈ విధంగా కొన్ని స్కిల్స్ అయితే నేర్చుకొని మీరు జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ దీనికి ఫ్రెషర్గా ఉంటాయంటే ఓకే, ఫ్రెషర్గా కొంచెం తక్కువే ఉంటాయి మన ఇండియాలో ఆల్వేస్ ఎనీ టెక్నాలజీస్కి. బట్ ట్రై చేస్తూ ఉంటే ఇంటర్న్షిప్స్ అలాగా ఆర్ ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ స్టార్టప్ కంపెనీస్ అలా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో మోస్ట్లీ ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎక్కువ కాల్స్ అండ్ ఓపెనింగ్స్ ఉంటాయి ఎనీ టెక్నాలజీ మీద. ఓకే. మరి ఈ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ నుంచి ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డేటా ఇంజనీర్కి శాలరీస్ అయితే సో అది కంపెనీని బట్టి ఉంటుంది అండ్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. యావరేజ్గా అయితే 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుంటుందండి 3 ఇయర్స్ వాళ్ళకి. ఓకే. అండ్ మీకు మంచి కంపెనీ మంచి క్లయింట్ అయితే మాత్రం ఈవెన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా 15 lakhs ప్యాకేజ్ ఆర్ 20 lakhs ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సరే డేటా రిలేటెడ్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే 100% కళ్ళు మూసుకొని మీరు నేర్చుకోవచ్చు డేటా ఇంజనీర్. అండ్ సెకండ్ జాబ్ ఏంటంటే జెన్ ఏఐ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్ అండి. ఇది ఇంకా మీకు తెలిసిందే కదా, దీని గురించి స్పెషల్గా చెప్పడం వస్తుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ ఏంటి ఇంకా ఫ్యూచర్ అంతా మోస్ట్లీ ఈ స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో అందువల్ల మీరు ఈ జెన్ ఏఐ ఆర్ ఏఐ ఇంజనీర్ ఏం చేస్తుందంటే ఓన్లీ మీరు ఏదో చాట్ జీపీటీ టూల్ని ఆర్ జెమినీ టూల్ని యూజ్ చేయటం కాదు. ఇక్కడ ఏ ఇంజనీర్ ఆర్ జెన్ ఏ ఇంజనీర్ అంటే ఏదైనా ఒక బిజినెస్ ప్రాబ్లం, రియల్ టైం ప్రాబ్లం ఉంటే ప్రతి ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళ ఓన్ ఏఐ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు, డెవలప్ చేయించుకుంటారు ప్రతి ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో. లైక్ చాట్ బాట్ కానీ అండ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ కానీ ఆర్ ఏఐ ఏజెంట్స్ కానీ ఇలాగా ప్రతి ఆర్గనైజేషను వాళ్ళ ఓన్ ఏఐ అని అప్లికేషన్స్ని బిల్డ్ చేయించుకొని అండ్ ఆటోమేటెడ్ వేలో సింపుల్ వేలో వాళ్ళ వర్క్ అని టాస్క్ అని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంటాయి. సో ఇవే మోస్ట్లీ ఫ్యూచర్ ట్రెండింగ్ టెక్నాలజీస్ జెన్ ఏ ఇంజనీర్ ఆర్ ఏ ఇంజనీర్. ఇక్కడ జెన్ ఏ ఆర్ ఏ ఇంజనీర్కి ప్యాకేజెస్ భారీగా ఉంటాయండి. అండ్ ఓపెనింగ్స్ కూడా ఈ ఇయర్ నుంచి ఇంకా మీకు చాలా వరకు అన్ని కంపెనీస్లో హైర్ చేసుకుంటారు విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి. ఈవెన్ ఫ్రెషర్ కూడా ట్రై చేసి చూడండి, వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మినిమం 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి వీటికి కాల్స్ ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఎక్కువగా. ఓకే. సో వీటికి మీరు మెయిన్గా నేర్చుకోవాల్సిన స్కిల్స్ పైథాన్ 100% ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ వాటితో పాటు మీరు ఎల్ఎల్ఎం మోడల్స్ లైక్ లాంగ్వేజ్ చైన్ కానీ అండ్ ఓపెన్ ఏఐ కానీ ఈ స్కిల్స్ నేర్చుకొని అండ్ వాటితో పాటు వెక్టార్ డేటాబేస్ అని ర్యాగ్ కానీ. ఓకే. అండ్ పైథాన్ ఫ్రేమ్వర్క్ లైక్ పైటార్చ్ అనే స్కిల్
మల్టీ లెర్న్ అని ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ కూడా వచ్చి ఉండాలి. అండ్ ఈ స్కిల్స్లో కానీ మీరు మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ తెచ్చుకోగలిగితే అసలు ఇంకా ప్యాకేజ్ శాలరీ విషయంలో అసలు కాంప్రమైజ్ కావాలండి. కంపెనీస్ దగ్గర మనీ ఉన్నాయి, బట్ వాళ్ళకి మంచి స్కిల్డ్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ని బిల్డ్ చేసే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కానీ దొరికారంటే 30 నుంచి 40 lakhs ఈజీగా ఇస్తారండి. ఈవెన్ మీరు 4 years ఆర్ 5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయినా సరే. అది గుర్తుపెట్టుకొని కష్టపడండి. ఈ ఇయర్ తీసుకోండి, టైం అంతా తీసుకోండి, 6 months ఆర్ 1 year తీసుకోండి. 1 year కానీ మీరు కష్టపడి మంచి ఏజెంట్స్ అండ్ మీ ఓన్ అప్లికేషన్ బిల్డ్ చేయగలిగి అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు 30 to 40 lakhs ప్యాకేజ్తో మీరు జాబ్ తెచ్చుకోగలరు. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే డేటా అనలిటిక్స్ అండి. డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీకు అంత ప్రతి బిజినెస్ ఎలా ఉందంటే డేటా మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా ప్రజెంట్ డేటా మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అసలు లాస్ట్ మంత్ ఎంతవరకు డేటా మనకి సేల్ జరిగింది, లాస్ట్ మంత్ ఎంతవరకు మనకి ఫుడ్ డెలివరీ అయింది, ఏ ఫుడ్ ఐటము ఎక్కువగా పర్చేజ్ చేశారు, ఇలాంటి రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ జనరేట్ చేయడానికి అండ్ దాన్ని అనాలిసిస్ చేయడానికి అండ్ ప్రెడిక్ట్ చేయడానికి ఫ్యూచర్లో ఎలాంటి ఇంకా మనం ప్రాఫిట్ పొందాలి, ఏం చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవడానికి బేస్డ్ ఆన్ ద డేటా, బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. మన బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే 100% డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్ ఇంపార్టెంట్. సో వీటికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే SQL ప్లస్ డేటా విజువలైజేషన్ టూల్ Power BI ఆర్ Tableau, ఓకే, అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ బేసిక్స్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇవి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్. ఈ 3 కాకుండా ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్గా మీరు క్లౌడ్ అయినా సరే నేర్చుకోండి. డెవాప్స్ ఒక్కటే కాదండి, డెవాప్స్ అనేది స్లోగా డౌన్ అవుతుందని చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో వాటితో పాటు మీరు SRE సైట్ రిలయబిలిటీ ఇంజనీరు, డెవసెక్ యాప్స్ కానీ, ఓకే, ఆర్ MLOps కానీ ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. డెవాప్స్ మేబీ ఇంకా 1 or 2 years మాత్రమే ఉంటుందని చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. ఇప్పుడు చెప్పిన EIT జాబ్స్ మంచి హై ప్యాకేజ్ అండ్ హై శాలరీ అండ్ ఫుల్ జాబ్ సెక్యూరిటీ నెక్స్ట్ 10 years వరకు అనేది అసలు కాన్ఫిడెంట్గా చెప్పేయచ్చు. సో మీలో ఎవరైనా సరే ఇలాంటి ఇంజనీర్ ఆర్ జెన్ఏ ఇంజనీర్ ఆర్ ఏదైనా కోర్స్ నేర్చుకొని అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఏమైనా స్ట్రగుల్ అవుతుంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనుకుంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మన దగ్గర ఉంటుంది. అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేపిస్తుంటే ఎవ్రీ వీకెండ్. మీరు కానీ డేటా ఇంజనీర్ కానీ ఇంజనీర్ ఆర్ డేటా అనలిస్ట్ కానీ ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలంటే మీ డీటెయిల్స్ని ఈ మెయిల్కి షేర్ చేయండి. నేను ఫర్దర్ కాంటాక్ట్ అయ్యి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. మన వీడియో లింక్ని చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ కంటెంట్ ఇస్తే లైక్ చేసి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.